రెండో విషయం చూడండి, 23వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తున్నాం. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. రెండో మాట ఏమంటున్నాడంటే పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ప్రియులారా గమనించండి, ఒక గొర్రెకు ఎప్పుడు ఆనందం చెప్పండి? ఒక గొర్రె ఎప్పుడు ఆనందపడుతుంది చెప్పండి? ఒక గొర్రెకు ఎక్కడ వెళితే ఆనందం చెప్పండి? ప్రియులారా మీకు తెలుసా, గొర్రెలకు పచ్చిక గల చోటు అంటేనే చాలా ఇష్టం. ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో, ఎక్కడైతే ఆహారం ఉంటుందో గొర్రెలకు చాలా ఇష్టం అన్నమాట. ఏమండి, గొర్రెల కాపరి పచ్చగున్న చోటనే ఏమండి ఆ గొర్రెలను తీసుకెళ్తుంటాడు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆ పచ్చగల చోట ఏం చేస్తాడంటే అది పండుకొని పోతాయి, అంటే అక్కడ కూర్చుని పోతాయి. 4 కాళ్ళు వంచాలంటే ఆ గొర్రెలకు పచ్చగా కనపడాలి. ఇక్కడ గమనించండి ప్రియులారా, మనకు కూడా ప్రభు ఏం చేస్తున్నాడో మనం చూడగలిగితే ప్రియులారా, ఏమండి ఒక మంచి మాట మనం చూడగలిగితే, ఎలాగైతే ఏమండి మరి గొర్రెలు ఒక పచ్చగల చోట ఎలాగైతే కూర్చుంటాయో, ఏమండి మానవుడైన మనం కూడా ఏమంటే ఒకప్పుడు మన పాపములో, శాపములో, అంధకారములో, చీకటిలో ఉన్న మనలను ప్రియులారా గమనించండి, దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడంటే వాక్యమైన పచ్చదనం దగ్గరికి మనం తీసుకొచ్చాడు. ఏమండి, వాక్యం దగ్గరికి మనం తీసుకొచ్చాడు. వాక్యం దగ్గర తీసుకొచ్చిన వాళ్ళకి ఏం ఫలితం కనబడుతుందంటే ప్రియులారా గమనించండి, వాక్యం దగ్గర వచ్చిన వారికి వాక్యం వలన ఏమండి మనం సరిచేయబడతాం. ఏం చేయబడతాం చెప్పండి? దేవుడు ఎందుకు మానవుణ్ణి వాక్యం దగ్గర తీసుకొచ్చాడు అంటే, దేవుడు ఎందుకు మానవుణ్ణి దేవుని దగ్గర తీసుకొచ్చాడు అంటే వాక్యం ద్వారా మనం సరిచేయబడతాము. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ కొరతలు ఉన్నాయో, ఎక్కడెక్కడ మన పాపములో పడి ఉన్నామో, ఎక్కడెక్కడ మన లోకములో ఉన్నామో ఈ వాక్యం ఏం చేస్తుందంటే సరిచేస్తుంది. ఏమండి, గొర్రె పచ్చగల చోట దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగైతే తన ఆహారాన్ని ఏమండి భుజించి తన ఆహారాన్ని తిన్న తర్వాత ఎలాగైతే ఆ పచ్చగల చోట కూర్చుంటుందో, మనము కూడా ఒకప్పుడు పాపములో ఉన్న మనము, శాపములో ఉన్న మనము, అంధకారంలో ఉన్న మనము ఏమండి వాక్యం దగ్గరికి వచ్చాము, వాక్యాన్ని మనం భుజిస్తున్నాము, వాక్యములో ఆనందపడుతున్నాము. ప్రేమైన దేవుని వర్లరా, రెండో విషయం ఏంటంటే గమనించండి, ఇక్కడ రెండో విషయం ఏంటంటే వాక్యం చేత మనము గద్దించబడుతున్నాము. ఏమండి, వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని గద్దిస్తుంది. వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? గద్దిస్తుంది. ఏమండి, వాక్యం మనకి గద్దిస్తున్నప్పుడు మనం బాధపడకూడదు. వాక్యం మనకు సరి చేస్తున్నప్పుడు మనం బాధపడకూడదు. వాక్యం మనకు నొప్పి కలిగిస్తున్నప్పుడు మనం బాధపడకూడదు. వాక్యం మనకు సరి చేస్తున్నప్పుడు మనం బాధపడకూడదు. ప్రేమైన దేవుని వర్లరా, ఏమండి, రెండో విషయం ఇది. మూడో విషయం ఏంటంటే వాక్యం ఏం చేస్తుందంటే నీకు నీతిగా ఏం చేస్తుంది చెప్పండి? నడిపిస్తుంది. నీకు నీతిగా ఉండమని చెబుతుంది వాక్యం. నువ్వు పరిశుద్ధంగా ఉండమని నీకు వాక్యం సెలవిస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే ప్రియులారా గమనించండి, నీకు నీతిగా ఉండమని చెప్తుంది. ఇది మూడో విషయం. నాలుగో విషయం ఏంటంటే నీవు పరిశుద్ధంగా ఉండమని చెబుతుంది. వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? పరిశుద్ధంగా ఉండమని చెప్తుంది. అప్పుడే ఏమంటే ఎప్పుడైతే నువ్వు సరి అయిన మార్గంలో ఉంటావో, ఎప్పుడైతే వాక్యంతో సరిచేయబడతావో, ఎప్పుడైతే నువ్వు వాక్యంతో గద్దించబడతావో, ఎప్పుడైతే వాక్యం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడతావో, అప్పుడు నీ జీవితం కూడా ఎలా ఉంటుందో తెలుసా? పచ్చగా దేవుని సన్నిధానంలో ఏమంటే ఎలాగైతే గొర్రె ఆ గడ్డి దగ్గర వచ్చి కూర్చుంటుందో మనం కూడా దేవుని సన్నిధానంలో వచ్చి కూర్చుంటాం.